Hi guys, welcome to my channel DH Mom Vlogs. Friends, this is my first YouTube channel, so please support me by subscribing. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో శ్రీనివాస మంగాపురం టెంపుల్ గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్. సో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, నేను ఎర్లీ మార్నింగ్ 6:30కే స్వామివారి టెంపుల్కి వచ్చానండి, తోమాల సేవకి. ఇక్కడ నేచర్ చాలా అంటే చాలా బాగుంది. సో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇక్కడ నేచర్ ఎలా ఉందంటే, అప్పుడే ఉదయించే సూర్యుడితో, చల్లటి నీరుతో కూడిన కోనేరుతో, కిలకిల సౌండ్లు వచ్చే పక్షులతో, ఎంతో భక్తితో వచ్చిన భక్తులతో, అప్పుడే వికసించే పూలతో, పుష్పాలతో, చక్కటి అద్భుతమైన దృశ్యం అండి ఇది. ఇంకా ముఖ్యంగా స్వామివారి దర్శనం అయితే, అలంకరణ అయితే చాలా అంటే చాలా అందంగా ఉందండి. అసలు నా కళ్ళైతే స్వామివారి నుంచి పక్కకు కూడా తిప్పుకోలేకపోయాను. నిజం చెప్పాలంటే పక్కన ఉన్న ఉత్సవ మూతులు ఎవరిని కూడా చూడలేదండి. అంతా కనువిందుగా స్వామివారు ఉన్నారు. అలాగే తొలి హారతి తీసుకోవడం చాలా భాగ్యం అనిపించింది. ఫ్రెండ్స్, ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పినట్లయితే, స్వామివారు పెళ్ళి అయిన తర్వాత కొండకి వెళ్ళకుండా కొండ కింద ఉన్న ఈ శ్రీనివాస మంగాపురంలోనే స్వామివారు పద్మావతి అమ్మవారితో 6 నెలలతో పాటు నివసించారండి. 6 నెలల తర్వాత స్వామివారు ఇక్కడ దగ్గరలో ఉన్న మెట్ల ద్వారానే కొండకి వెళ్ళినట్టు మన పురాణాలు చెబుతుంది. అందుకే ఇక్కడ ఉన్న మెట్లని శ్రీవారి మెట్లని కూడా పిలుస్తారండి. ఈ టెంపుల్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారండి ఆయన పరిపాలనలో. ఎవరైతే కొండకి వెళ్ళలేని భక్తులు ఇక్కడికైతే వస్తారండి. ఎలాగైతే కొండపైన నిత్య కళ్యాణం పచ్చతోరణం కడతారో, అలాగే ఇక్కడ కూడా ప్రతిదినం ప్రతిరోజు కళ్యాణం జరుగుతుందండి. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, పెళ్ళి కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి శ్రీవారి కళ్యాణం చూసి తదుపరి కంకణధారణ చేసుకొని వెళ్ళినట్లయితే త్వరలోనే కళ్యాణం అనేది జరుగుతుందండి. ఇలా కంకణాలను ధరించి పెళ్ళిళ్ళు చేసుకున్న భక్తులు ఎన్నో వేల మంది, లక్షల మంది ఉన్నారండి. అందులో నేను కూడా ఒకటి. నేను కూడా కంకణం కట్టుకున్న 7-8 మంత్స్కంతా నాకు కళ్యాణం అనేది జరిగిందండి. తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరం కూడా వచ్చి ఇక్కడ కళ్యాణం చేశాము. అలాగే కొండపైన కూడా శ్రీవారి కళ్యాణం జరిపించామండి. ఈ టెంపుల్ తిరుపతి సరౌండింగ్స్ దగ్గరలోనే ఉంటుందండి. మీరు ర్యాపిడో ద్వారా రావచ్చు, లేదా బస్ స్టాండ్కి వెళ్ళి బస్సుల ద్వారా కూడా ఈ టెంపుల్కి అనేది విజిట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అలాగే ఈ గుడి పక్కన చెట్టు కింద నాగాలమ్మ ఉంది. ఆమె కూడా చాలా పవర్ఫుల్ అండి. పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా ప్రతి మంగళవారం, శుక్రవారం ఇక్కడ ప్రదక్షిణలు చేసి దీపారాధన చేస్తారండి. అలాగే గుడికి ఎగ్జాక్ట్గా కోనేరుకి ఆపోజిట్లో హనుమంతుల వారు ఉంటారండి. మీరు అక్కడ వెళ్ళి కూడా స్వామివారి దర్శనం చేసుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ గుడికి మీరు వచ్చినట్లయితే కమెంట్స్ రూపంలో మాకు కమెంట్స్ చేయండి. ఓకే, బాయ్.